ఇచ్చారు. నాయన ఏమైనా అడిగితే నీ యొక్క అంశంలో నుండి పుట్టుకొచ్చారన్నది చెప్తున్నాడు అందరికీ. మరి మీలాగా లోకాన్ని పరిపాలించాలి, ఈ విధంగా బాధలు పెట్టడం ఏమిటి అని అడిగారు. వెంటనే పరమేశ్వరుడు పిలిపించాడు. కాదు వెలిగించాడు. నీకు ఏ వరం కావాలి, ఎందుకు ఇలా ఇబ్బందులు పెడుతున్న జనాలని అంటే అప్పుడు ఆయన అన్నారట, నాయన గణపతి నీకు ప్రత్యక్షంగా పుట్టలేదు, నేను నీకు ప్రత్యక్షంగా పుట్టలేదు. గణపతి ఎలా పుట్టాడు? అమ్మవారు స్నానం చేస్తూ నలుగుపిండి బొమ్మ చేసి ప్రాణం పోస్తే పుట్టుకొచ్చిన వాడు వినాయకుడు. మరి ఆయనకేమో సకల విఘ్నాలకే ఆధిపత్యం చేశాడు. మరి నాకేమిస్తావు అని అడిగేశాడు. మరి భోళాశంకరుడు కదా, ఎవరు ఏ కోరికగా అడిగినా కాదు కదా ఆయన ఇచ్చేస్తాడు. సరే ఏ వరం కావాలో నువ్వే కోరుకోమన్నా. ఇవాటి నుంచి భూలోకంలో ఏది చేసినా సరే గణపతిని ఎక్కడైతే ఆరాధిస్తారో అక్కడ మనం పూర్తిగా చేస్తే మాత్రమే ఆ ఇంట్లో సుఖ సౌఖ్యాలనేటువంటి నిలుపుతారు. ఎవరైతే నేను లేరు అని చెప్పి మూర్ఖంగా ఈ మధ్య కొత్తగా చేస్తున్నారు, ఎక్కడ డబ్బులు ఖర్చు వస్తుందా అని పాలు పొంగించుకుని లోపలికి వెళ్ళిపోతారు, వాస్తు పూజలు చేసుకోరు, 3 నెలలు బాగుంటారు, 4వ నెలలు గడిచేసరికి అలా పరిగెత్తుకుంటూ వస్తారు అయ్యగారు. అవునా? ఆ వాస్తు పూజ చేసుకుంటే మాత్రమే ఆయన యొక్క అనుగ్రహంతో ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైతే ఆయన లేరు అని చెప్పి మూర్ఖంగా భావిస్తారో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా భూత ప్రేతాలు నివాసించి ఉంటాయి. మరి అడిగినవన్నీ ఇచ్చేస్తే దేవుడు ఎందుకు అవుతాడు? మళ్ళీ అక్కడ ఏదో దృష్టి పెట్టారుగా. ఇవాటి నుంచి నువ్వు భూలోకమంతా కూడా మానవ రూపంగా కాకుండా వాయు రూపంలో తిరుగుతూ కొన్ని సందర్భాల్లో ఆయన మనకి సూచన ఇస్తాడు. ఏమని? ఆ కాయ ఇంటి ముందు పచ్చగా ఉన్నంతసేపు ఇది ప్రశాంతంగానే ఉంటుంది, అది పైనుంచి జారి కింద పడిపోయినా కుళ్ళిపోయినా ఇంట్లోకి ఏదో చెడు చేరబోతోంది, జాగ్రత్త పడు అని మనకి సూచన ఇస్తున్నట్టుగా భావించాలి. మళ్ళీ అప్పుడు ఏం చేసుకోవాలి? ఇంట్లో వాస్తు పూజ చేసుకొని కొత్త గుమ్మడికాయతో పాటు ఎర్రటి జాకెట్ ముక్క, తోక మిరియాలు, పీచు తీగినటువంటి కొబ్బరికాయ, 1/4 కిలో పటిక, ఇవన్నీ కూడా కలుపుకొని జాకెట్ ముక్కలో మూటగట్టి వాస్తు పూజ చేసుకొని కట్టుకోవాలి. అది మామూలుగా ఎండిపోయి తీసేయడం వేరు, దాని తర్వాత కుళ్ళిపోతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అలా కుళ్ళిపోయినప్పుడు ఆయన మనకి సూచనిస్తున్నట్టుగా భావించాలి. అది వాస్తు పురుషుడి యొక్క విశిష్టత. ఈ హోమం చేసుకోవడంతో కార్యక్రమం పూర్తవుతుంది. తర్వాత పూర్ణాహుతి. కాబట్టి ఇంట్లో అటువంటి చెడు ఏది కూడా లేకుండా అనుగ్రహించ